నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి జోగి రమేష్ కు విజయవాడ 6వ అదనపు మేజిస్ట్రేట్ ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్ విధించింది. నిన్న ఉదయం అరెస్ట్ అయిన అతన్ని ఎక్సైజ్ స్టేషన్ లో విచారణ పూర్తయ్యాక వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షల అనంతరం అర్ధరాత్రి సమయంలో 6వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కేసులో రమేష్, జోగి రాముకు 10 రోజులు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు సబ్ జైలుకు తరలించారు. నకిలీ మద్యం తయారీ, సరఫరా వెనుక జోగి రమేషే ఉన్నారని, ఆయన సంపూర్ణ సహకారంతో తయారు చేసి మద్యం దుకాణాలకు పంపామని ఈ కేసులో A1 గా ఉన్న ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు, అతడి సోదరుడు జగన్మోహన్ రావు గతంలోనే వెల్లడించారు. అయితే తనకు ఎటువంటి సంబంధమూ లేదని, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తనను ఇరికిస్తున్నారని జోగి ఎదురుదాడికి ప్రయత్నించారు. అద్దేపల్లి సోదరులను సిట్ అధికారులు వారం పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. జోగిని ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ కలిశారు, ఏ అంశాలపై చర్చించారు, నకిలీ మద్యం తయారీకి ముడిసరుకు సరఫరా, ఆ తర్వాత మద్యం షాపులకు పంపించడం, వాటి ద్వారా వచ్చిన నగదుతో జరిగిన లావాదేవీల వంటి కీలక వివరాలను జనార్దన్ రావు నుంచి రాబట్టారు.